హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరి అన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. ఈజీ అండ్ సింపుల్గా. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మసాలా దినుసులు వేయాలి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయాలి. అది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై అవనియాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం స్పైసీ కోసం అందులో పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకున్నానండి. పుదీనా అండ్ కొత్తిమీర కూడా పోపులో వేయాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు వేసుకోవాలి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మంచి స్పైసీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఒక కొబ్బరికాయ అయితే నేను తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. కాసేపు మూత పెట్టి ఉంచితే మరుగుతుందండి. మరిగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేయాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా చేయాలంటే ఈజీగా చేయొచ్చండి. దీనిని పన్నీర్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. అతి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా పొడి పొడిగా మంచి టేస్టీ యమ్మీగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.